రైట్. ఎస్. మనం ఏమనుకున్నామంటే ఒక్కొక్క సంవత్సరానికి ముగ్గురు రూలింగ్ ప్లానెట్స్, ఈ రూలింగ్ ప్లానెట్స్ ఆఫ్ ద ఇయర్ ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరికి 108 పాదాలు, నక్షత్ర ఒక నిమిషం, పాదములకి ఇవి రెడ్డి 108 రూలింగ్ సంవత్సరాలు ప్లానెట్స్ అండి, కేటాయించారు. గుర్తుపెట్టుకోండి. ఇవి రెడ్డి రూలింగ్ ప్లానెట్స్, యూనిక్ రూలింగ్ ప్లానెట్స్. ఇవి కేపీ రూలింగ్ ప్లానెట్స్ కాదు, ఇంకేమి కాదు. రెడ్డి సార్ కనిపెట్టిన రూలింగ్ ప్లానెట్స్. సో మనం ఖచ్చితంగా రుగ్నుంది వీటిని నాడి రెడ్డి రూలింగ్ ప్లానెట్స్ అంటే యూనిక్ గా దీని నేమ్ మనకు గుర్తుంటుంది. ఒక దయచేసి నక్షత్ర అందరూ గుర్తుపెట్టుకోండి. పాదానికి ఒక్కొక్క సంవత్సరాన్ని కేటాయించాడు. ఒక నక్షత్ర పాదానికి ఒక సంవత్సరాన్ని కేటాయించారు. అంటే ఫస్ట్ మొదటి సంవత్సరం మేషరాశి అనుకుంటే, మేషరాశిలో అశ్విని 1వ పాదం కేతువు. కేతువు వచ్చి మేషరాశిలో ఉంటుంది. అందుకని కుజుడు, కేతువు, కుజుడు మొదటి సంవత్సరానికి రూలింగ్ ప్లానెట్స్, అంటే పాలిత గ్రహాలు. రెండవ సంవత్సరానికి శుక్రుడు, కేతువు, కుజుడు పాలిత గ్రహాలు. మూడవ సంవత్సరానికి బుధుడు, కేతువు, కుజుడు. 4వ సంవత్సరానికి చంద్రుడు, కేతువు, కుజుడు. 5వ సంవత్సరానికి రవి, శుక్రుడు, కుజుడు. 6వ సంవత్సరానికి బుధుడు, శుక్రుడు, కుజుడు. 7వ సంవత్సరానికి శుక్రుడు, కుజుడు. 8వ సంవత్సరానికి కుజుడు, శుక్రుడు, కుజుడు. 9వ సంవత్సరానికి గురువు, రవి మరియు కుజుడు. 10వ సంవత్సరానికి శని, రవి, శుక్రుడు. 11వ సంవత్సరానికి కూడా శని, రవి, శుక్రుడే. 12వ సంవత్సరానికి వచ్చేలాగా గురువు, శని, శుక్రుడు. ఈ విధంగా 12 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 12 సంవత్సరాల కాలాన్ని ఒక యుగం అంటాము. ఈ యుగానికి అధిపతి చంద్రుడు. మనము కాలపురుష కుండల్లో 2, 7, 11ని మ్యారేజ్ వాడుకుంటాం. 2వ గ్రహం ఎవరు? శుక్రుడు. 7వ గ్రహం ఎవరు? శుక్రుడు. 11వ గ్రహం ఎవరు అంటే కుజుడు. అదేవిధంగా 3, 8, 12 మనము లాంగివిటీ డెత్ చెప్తాము. ఇది ఎట్లా వచ్చిందంటే ఆయుర్దాయం 8వ హౌస్, 8కి 8 3, ఈ 3కి 10 కర్మ స్థానం 12 అవుతుంది. 3, 8, 12 హౌసులు మనం కాలపురుష కుండల్లో బుధుడు మరియు కుజుడు మరియు గురువు, ఈ ముగ్గురు మనకి ఇది చూపిస్తారు ఈ లాంగివిటీ గురించి. తర్వాత మనం లాంగివిటీలో చూడాల్సిన అంశం కొన్ని బాలారిష్టాలు, యవ్వన ప్రాయం, కౌమార దశ 20 సంవత్సరాల వరకు, 33 సంవత్సరాలకు అల్పాయుర్దాయం, మధ్యాయుర్దాయము 33 నుంచి 66 సంవత్సరాలు, 66 సంవత్సరాల పైన దీర్ఘాయుర్దాయం, తర్వాత 73 సంవత్సరాల పైన పూర్ణాయుర్దాయం, 99 సంవత్సరాల వరకు పైన అమృతాయుర్దాయం, 99 పైన. ఇది మనం ఈ విధంగా నాడీలో విభజన జరిగింది. దీన్ని మనం చూస్తాం. మీరు మరలా ఇంకోసారి చూసారంటే చంద్రుడు 4 సంవత్సరములు, అంటే అమ్మ 4 సంవత్సరాల వరకు, ఫాదర్ సూర్యుడు ఇంకొక 4 సంవత్సరాలు, మొత్తం 8 సంవత్సరాలు. తర్వాత జాతకుడికి లగ్నము ఇంకొక 4 సంవత్సరాలు, మొత్తం 12 సంవత్సరాల వరకు ఇది బాలారిష్టం. దీన్ని తప్పించుకున్న తర్వాత బుధుడు, ఇట్లా మనం ఒక్కొక్క ప్లానెట్కి చేసుకుంటూ పోతాం. అడాలసెంట్ వయసు అంటే కౌమార్య దశ. తర్వాత రూల్స్ యంగ్ ఏజ్ 24 to 36 మార్స్ తర్వాత వీనస్, యంగ్ మిడిల్ ఏజ్కి జూపిటర్, ప్యాటర్న్ వచ్చి జనరల్ కారక ఫర్ లాంగివిటీ అండ్ స్పెషల్ రూల్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ బియాండ్ 60 years.
ఇప్పుడు మన చంద్రుడు 4 సంవత్సరాలు, సూర్యుడు 4 సంవత్సరాలు, లగ్నం 4 సంవత్సరాలు, మొత్తం 12 సంవత్సరాలు. ఇది మనకి బాలారిష్టం. తర్వాత ఈ పూర్ణాయుద్ధం తర్వాత మనకి అమృతాయుద్ధం ఒకటి ఉంది. దీంట్లో ఇక్కడ రాయలేదు. మధ్యాయుద్ధం వచ్చి మనకి 33 సంవత్సరాల 60 సంవత్సరాలు. అమృతాయుద్ధం మనకి 97 నుంచి 108 వరకు అనుకోవచ్చు. జనరల్ గా ఇట్లా శని వచ్చి వృద్ధాప కాలంలో పాలన చేస్తాడు 66 నుంచి 85 వరకు. తర్వాత రామారావు గారిది చూస్తాము. రామారావు 72 సంవత్సరాలు కాదు, 73వ సంవత్సరం ఆయన డెత్. 72 సంవత్సరాల 230 రోజులు. 73 సంవత్సరాల 73 సంవత్సరం 72 సంవత్సరాల 230 రోజులు. ఇది తీసేయండి అమ్మా. 72 కాదు, 73. ఈ 73వ సంవత్సరం అంటే మీరు ఆయన లగ్న డిగ్రీలు సెన్సిటివ్ అని చెప్పుకున్నాను నేను చాలాసార్లు. 73కి పాలిత గ్రహాలు పరిపాలకులు రూలింగ్ ప్లానెట్స్ కుజుడు, కేతు, గురువు. కుజుడు, కేతు మరియు గురువు. ఈ కుజుడు 8వ ఇంటికి ప్రభువు, కేతువు జూపిటర్ 12వ ఇంటికి ప్రభువు. ఈ కేతు వచ్చి ఆ 3వ ఇంటిని చూస్తున్నారు చూడండి. కుజుడు అక్కడే ఉన్నాడు. తర్వాత మీరు గమనించారంటే జూపిటర్ టచ్ అయింది. జూపిటర్ ఇప్పుడు మనకి 12వ ఇంటికి ప్రభు అయ్యాడు. మీకు 8వ ఇంటికి ప్రభు మార్స్ అయ్యాడు. ఇట్లా మీకు 3, 8, 12 కనెక్షన్ వచ్చింది. మెర్క్యూరీ ఎక్కడ ఉన్నాడు? మెర్క్యూరీ రెట్రోగ్రేడ్. సార్ వాయిస్ లో వస్తుంది సార్, కొద్దిగా సరే అమ్మా, ఓకే, పర్వాలేదు. ఇట్లా మనకి 73వ సంవత్సరం ఆయన యొక్క డెత్ను సరిగ్గా అంచనా వేయగలిగింది. 3, 8, 12 ఈ రూల్ కరెక్ట్ గా సాటిస్ఫై అయింది. మైక్ ఆపైంది. వస్తుంది కదమ్మా? వినపడుతుంది కదా? ఇప్పుడు బాగానే ఉంది కదా? ఓకే, ఓకే, రికార్డ్ అవుతుంది, కనపడుతుంది. నెక్స్ట్ ఈ యుగపాలక చక్రాలు జాగ్రత్తగా చూడాలి. మనకి 61 ఎందుకు వచ్చాం? 67 ఇందిరాగాంధీది. శుక్రుడు, శని, కుజుడు. ఇది రామారావు గారు 73 చెప్పేసుకున్నాము. తర్వాత మాట్లాడదామా? ఇది అయిపోయింది కదమ్మా? ఈ 3, 8, 12 చాలా రూలింగ్ ప్లానెట్స్ పట్టుకున్నారంటే ఈజీగా అర్థం అయిపోతుంది. లేదు మీరు డిస్పాజిటర్ని కూడా పట్టుకోవచ్చు. డిస్పాజిటర్ ఆ 73వ సంవత్సరం మనం చూసాము. 3, 8, 12 కనెక్షన్ ఏ విధంగా వచ్చిందో ఎన్టీఆర్కి. రూలింగ్ ప్లానెట్స్ పట్టుకొని చేయటం ఒక పద్ధతి. లేదు అనుకుంటే మనకి 73వ సంవత్సరం కుజుడు. ఈ కుజుడు ఒక్కడే 3, 8, 12కి కనెక్షన్ ఇచ్చి ఉంటాడు చూడండి. 3లో కుజుడు ఉన్నాడు. 5వ దృష్టితో జూపిటర్ 12వ ఇంటిని యాక్టివేట్ చేసినాడు. మళ్ళా తన యొక్క 9వ దృష్టితో కుజుడే 8వ ఇంటికి అధిపతి అయ్యాడు. ఈ కుజుడు అంటే డిస్పాజిటర్ ఆఫ్ ది 73rd ఇయర్. 73rd ఇయర్ డిస్పాజిటర్ వచ్చేసి మీకు ఇది కరెక్ట్ గా ఇచ్చారు. వీనస్ కూడా చూస్తున్నారు.
మీరు చూశారంటే ఈ కుజుడు ఈ డిస్పాజిటర్ 3వ ఇంట్లో కూర్చొని 12వ ఇంటిని చూస్తున్నాడు. ఆయన 8వ ఇంటి అధిపతి. ఒక డిస్పాజిటర్ని పట్టుకొని మనం పూర్తి చేయొచ్చు. రూలింగ్ ప్లానెట్స్ని పట్టుకుంటే మీకు కొంచెం నీట్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఇంకా ఈ వన్స్ ఇది కరెక్ట్గానే ఉంది. ఇంకేముంది చూడాలి ఇక్కడ. ఎన్టీ రామారావు టైంలో అడిగారు అంటే మార్స్ ఎందుకు వచ్చింది, జూపిటర్, కేతు, వీనస్ ఎలా వచ్చింది అని అడిగితే మీరు క్లియర్ చేశారు డౌట్స్ అని. చెప్పేసి నెక్స్ట్ చార్ట్ వస్తుంది. పెట్టండి ఏ రికార్డ్ రన్. తర్వాత ఇది పూర్తయింది. ఇది వచ్చేసి యువతి నాకు సరిగ్గా కనపడలేదు. 2013 బాలారిష్టం. ఇది బాగా ఈ బాలారిష్టం అంటే 2013 అంటే 8 2014 అంటే దరిదాపులుగా 8 నెలలు అనుకుంటా. 14 అంటే 2 సంవత్సరాలు. రెండో సంవత్సరం మనకి శుక్రుడు. ఈ శుక్రుడు చూడండి 3, 8, 12కి ఏ విధంగా కనెక్ట్ అయ్యాడు అనేది. శుక్రుడు ఎవరితో కలిసి ఉన్నాడు? మెర్క్యూరీతో కలిశాడు. అంటే 3వ ఇంటి అధిపతితో కలిశాడు. తన యొక్క 9వ దృష్టితో జూపిటర్ని చూస్తున్నారు. అంటే ఈ శుక్రుడు 3వ ఇంటిని మరియు 12వ ఇంటిని తన 5వ దృష్టితో ఇప్పుడు ఇది చూస్తున్నాడు. సో మార్సు నక్షత్రం చూశారంటే మనకి బుధ నక్షత్రంలో పడి ఉంటుంది. బుధుడితో సంబంధమైంది. ఈ రూలింగ్ ప్లానెట్స్ బుధుడితో సంబంధమైంది. సో ఈ విధంగా 3, 8, 12 కనెక్షన్ వచ్చింది. ఈ మెర్క్యూరీ కూడా మార్స్ యొక్క నక్షత్రంలో పడి ఉన్నాడు. మెర్క్యూరీ వచ్చి మార్స్ నక్షత్రంలో పడి ఉన్నాడు. సో 3, 8, 12 కనెక్షను ఈ పిల్లవాడికి 2 సంవత్సరాల్లోనే వచ్చింది. 2014 1 సంవత్సరం పూర్తయి 2వ సంవత్సరం. తర్వాత రెండో సంవత్సరం అయింది. ఇది వచ్చేసి మళ్ళా 2వ సంవత్సరం. 1 సంవత్సరమా 2 నెలలు 4 రోజులు. 1 సంవత్సరమా 2 నెలల 4 రోజులు. ఇది 2013. ఎవరిది? ఇది 11th ఇయర్ యాక్చువల్లీ. ఈ చార్ట్ 11th ఇయర్ ఇది తప్పైంది. 11th ఇయర్. 11th ఇయర్కి డిస్పాజిటర్ వచ్చి సాటర్న్ వచ్చేసి మనకి తులలో ఉన్నాడు. సాటర్న్
11వ సంవత్సరం ఈ పిల్లవాడు. ఈ చార్టింగ్ 2013 బర్త్ 2024 18/4/2024 2024లో ఇది అయింది. అంటే 10 సంవత్సరాల 6 నెలల 24 రోజులు. సాటర్న్ సన్ వీనస్ రూలింగ్ ప్లానెట్స్. సాటర్న్ సన్ వీనస్ వీళ్ళు 3, 8, 12కి కనెక్ట్ అయ్యారా లేదా? ఏమి ఆగిపోయింది? రన్ అవుతుందా? 3, 8, 12 కనెక్ట్ అయినారు. జూపిటర్ వచ్చి 12వ ఇంటి అధిపతి, మెర్క్యూరీ వచ్చి 3వ ఇంటి అధిపతి, మరియు ఈ మెర్క్యూరీ యొక్క నక్షత్రంలో మార్స్ ఉన్నాడు. 8వ ఇంటి అధిపతి కూడా కనెక్షన్ వచ్చింది ఈ 11వ వేట ఈ బాబుకి. మేడం మైక్ ఆఫ్ అయింది. ఏమైంది సార్? మైక్ ఆఫ్ అయిందని వచ్చింది. మీ మైకా? ఎవరిదో మీది కావాలా? నాకు వినిపిస్తుంది. నాకు వినిపిస్తుంది. ఓకే ఓకే. కాకపోతే లో వాయిస్ వస్తుంది. ఎక్కువ మనం ఇందాక మీటింగ్ బ్రహ్మాండంగా పోయింది గట్టిగా. చాలా బాగా వచ్చింది అది. ఇది ఇప్పుడు చూడండి, ఇది 7 months 8 months డేట్. 2022 సెకండ్ ఇయర్ ఇది. శుక్రుడు సెకండ్ ఇయర్ అంటే శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు వచ్చి 3, 8, 12కి కనెక్షన్ వచ్చాడా? అవును వచ్చాడు. శుక్రుడు 2వ సంవత్సరం ఏముంది? శుక్రుడు, కేతువు, కుజుడు. శుక్రుడు వచ్చి ఎక్కడున్నాడు? 3వ ఇంట్లో ఉన్నాడు. తన 5వ కేతు వచ్చి ఎక్కడున్నాడు? తులలో ఉన్నాడు. జూపిటర్ ఎక్కడున్నాడు? 12లో ఉన్నాడు. ఇక్కడ మనం 7వ దృష్టితో కుజుడు ఎక్కడున్నాడు? కుజుడు వచ్చి మేషంలో ఉన్నాడు. అంటే కుజుడు వచ్చేసి 8వ ఇంటికి అధిపతి. సో వీనస్ వచ్చి 3వ ఇంట్లో ఉన్నాడు, 8వ ఇంట్లో ఉన్నారు. సో జూపిటర్ వచ్చి 12వ ఇంట్లో ఉన్నాడు. ఈ 12వ ఇంట్లో ఆయన ఏ నక్షత్రంలో ఉన్నాడు? సాటర్న్ నక్షత్రంలో ఉన్నాడు. వీనస్ వచ్చి రాహు నక్షత్రంలో ఉన్నాడు. కేతు సెకండ్ ఇయర్ వీనస్ ఆరుద్ర. మార్స్ రాహు నక్షత్రం. జూపిటర్ ఉండే నక్షత్రం సాటర్న్ నక్షత్రం. ఈ మెర్క్యూరీ చూస్తున్నారు చూడండి, 3rd లార్డ్. ఈ విధంగా 3, 8, 12 ఎస్టాబ్లిష్ అయింది. వీనస్, కేతు, కుజ. వీనస్ యొక్క డిస్పాజిటర్ తోటే మనకి జూపిటర్ కి సంబంధం వచ్చింది. వీనస్ ఆల్మోస్ట్ మన యొక్క గురు నక్షత్రంలో ఉన్నాడు. మూడు 8, 12 కనెక్షన్ అనేది మనం చాలా స్ట్రాంగ్ గా ఇండికేట్ అయింది. బాలారిష్టం సెకండ్ ఇయర్. శుక్రుడు ఒకడే దీన్ని ఇండికేట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే శుక్రుడు డిస్పాజిటర్ మెర్క్యూరీ అయినాడు. మెర్క్యూరీ 3వ ఇంటికి ప్రభు. ఈ 3వ ఇంటి ప్రభు జూపిటర్ని టచ్ చేసేసాడు.
శుక్రుడు మళ్ళా కేతు వచ్చేసి మార్స్ని చూస్తూ ఉన్నాడు. లేకపోతే శుక్రుడికి ట్రైన్లో మార్స్ ఉన్నాడు, ఆపోజిట్ ట్రైన్. ఈ విధంగా శుక్రుడు డిస్పాజిటర్ మనకి ఫినిష్ చేశాడు. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఏముంది, మనము ఇక్కడ కర్మకారకుడు వీక్ అని చెప్పేదానికి ఇది రాసాము. తర్వాత జూపిటర్ ఈకన్ ఏమంటే 2వ సంవత్సరం ఎందుకు జరిగింది, మరలా ఎందుకు జరగలేదు. వీనస్ రాహు స్టార్ల గురించి చెప్తున్నారు ఇక్కడ. అదేమా మనకి జీవకారకత్వం కర్మకారకత్వం 2 వీక్, అందువల్ల 2వ సంవత్సరం జరిగింది ఇతనికి మరణం. అదే చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మీరు రాహు అండ్ సాటర్న్ కనెక్షన్, సాటర్న్ రెట్రోగ్రేడ్ కాబట్టి ధనుసు రాశిలో వస్తాడు. ఓకే 30 సంవత్సరాలు ఉంటాడు. ఈ సాటర్న్ కి రాహు యొక్క ఇబ్బంది వచ్చింది. సాటర్న్ వీక్ అయ్యాడు డ్యూ టు రాహు. మళ్ళా ఇక్కడ వచ్చే ప్లానెట్స్ ఈ వరుస పెట్టి రాయటం వల్ల మనకి తెలుస్తుంది. అందుకని మనకి ఎబిమెరిస్ లో చూడాలి ఈ జూపిటర్ గాని సాటర్న్ గాని ఎంత వీక్ అయ్యారో చూస్తాం. జూపిటర్ కూడా మనం అనుకుంటున్నాం మేన్ రాశిలో ఉన్నాడు, చాలా బాగున్నాడని, కానీ 2 శత్రు గ్రహాల మధ్య బంధింపబడ్డాడు, బలహీన పడ్డాడు. 2 శత్రు గ్రహాల మధ్య బంధింపబడి ఉన్నాడు. 2 ఎనిమి ప్లానెట్స్ అంటే 2 శత్రువులు, ఒకటానికి శత్రువులు. గురువుకి కాదు శత్రువులు, గురువుకి ఇరుగు పొరుగు వాళ్ళిద్దరు శత్రువులై గురువు మధ్యలో పడి నలిగిపోతాడు. అది ఒక ప్రాబ్లం. అందుకని ఇది 2వ సంవత్సరం. తర్వాత ఇది వచ్చి 2019 జాతకం. 2019లో జరిగింది. 23లో డెత్ అయింది. 4th ఇయర్. 4వ సంవత్సరం వచ్చి 3 కేతు కుజుడు. 3 కేతు కుజుడు. మీరు 3 కేతు కుజుడు అంతే. కుజుడు 8వ ఇంటికి అధిపతి అయినాడు, 7వ ఇంట్లో ఉన్నాడు. సో 3 వచ్చేసి 12వ ఇంట్లో ఉన్నాడు. 12వ ఇంట్లో ఉండి 8వ ఇంటిని చూస్తున్నాడు. సో కుజుడు వచ్చేసి మెర్క్యూరీతో ఉన్నాడు. చూడండి, కుజుడు వచ్చి మెర్క్యూరీతో ఉన్నాడు. ఈ కుజుడు 3 కేతు కుజుడు ఈ సంవత్సరానికి 4వ సంవత్సరానికి 4వ ఇళ్ళు. 3 కేతు కుజుడు 4వ ఇళ్ళు. ఈ కుజుడు వచ్చి మెర్క్యూరీతో ఉన్నాడు. సో 3, 8 యాక్టివేట్ అయింది. 3 పోయి 12వ ఇంట్లో ఉన్నాడు. ఈ విధంగా 4వ సంవత్సరం జరిగింది. ఇక్కడ కూడా మీరు ఆ గ్రహం యొక్క ఇది చూడొచ్చు. అంటే ఇక్కడ మనం కాలపురుష కుండలి ఈ బాలారిష్ట జాతకాలు, ఈ జాతకం మళ్ళీ ఇంకో బాలారిష్ట జాతకం వస్తుంది అన్నమాట. 4వ సంవత్సరం 3, 8, 12 మనకి 3, 8, 12కి అధిపతులు ఎవరంటే బుధ, కుజ, గురువు. ఈ 12లో పోయి 3 కూర్చొని 12వ ఇంటిని తాకాడు. అందువల్ల 12వ ఇంటి యాక్టివేట్ అయింది. 8వ ఇంటిని చూస్తున్నాడు, 8వ ఇంటి యాక్టివేట్ అయింది. కుజుడు వచ్చి మెర్క్యూరీని యాక్టివేట్ చేస్తున్నాడు. 8వ ఇంటి ప్రభు 3వ ఇంటి ప్రభుని కూడా యాక్టివేట్ చేస్తాడు. ఇది ఇంకొక జాతకం. ఇది దీన్ని మనం వృషభ రాశిని మళ్ళా ఇదే జాతకానికి వృషభ రాశిని లగ్నంగా చేసి 3, 8, 12
వృషభ రాశిని లగ్నంగా చేస్తే 4వ ఇల్లు ఏమవుతుంది? సింహం అవుతుంది. ఈ రవి వచ్చి 3, 8, 12కి సంబంధం ఉందా లేదా? దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకి స్పష్టంగా తెలుస్తుంది. రవి ఎవరితో కలిసి ఉన్నాడు అనేది. రవి వల్ల 3, 8, 12 ఏ రాశికి ఉండాలి? వృషభ రాశికి ఉండాలి. వృషభ రాశికి 3, 8, 12. లేదు ఇంకోటి మార్చాం. కన్య చేసుకున్నాం. అంటే జూపిటర్ కన్య లగ్నం చేసుకుంటే కన్యకి కూడా 3, 8, 12 రావాలి. 4వ ఎవరు? సాటర్న్. కన్య లగ్నం కూడా చేసుకోవచ్చు. డెత్. ఇప్పుడు కన్య లగ్నం నుంచి 4వ సంవత్సరం. అప్పుడు 4వ సంవత్సరం కన్యకి ఎవరు? 4వ సంవత్సరం గురువు. ఈ గురువు వచ్చేసి 3, 8, 12ని కనెక్ట్ అయ్యాడు చూడండి. 5వ దృష్టితో 12వ ఇంటి చూశాడు. 8వ ఇంటి చూశాడు. 9వ దృష్టితో 12ని చూశాడు. మరియు కుజుడు ఎక్కడ ఉన్నాడు? కుజుడు వచ్చి 12లో ఉన్నాడు. 11లో ఉన్నాడు. అంటే 3, 7, 11 కనెక్షన్ వచ్చింది జూపిటర్కి. 3, 7, 11 కనెక్షన్. సో 8వ ఇంటికి 3వ ఇంటికి ఆ విధంగా 3వ ఇంటి ప్రభు యాక్టివేట్ అయ్యాడు. కన్యకి 3, 8, 12 జూపిటర్ ఒక్కడే యాక్టివేట్ చేస్తున్నాడు. డిస్పాజిటర్ థియరీ అంటాం దీన్ని. ఈ డిస్పాజిటర్ థియరీలో దీన్ని మనం అంటే ఏ లగ్నమైనా వేసుకోవచ్చు అనేది మనం దీని సారాంశం. ఈ డిస్పాజిటర్ థియరీలో ఏ లగ్నమైనా మనం ఫాలో చేయొచ్చు. ఇంకోటి పోదామా? ఇంకొక 1 మినిట్ ఉంది సార్. అయిపోయింది. అంటే ఈ 1 మినిట్ అందులో కవర్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలోని ఇంతకన్నా ముందు నుంచి వచ్చింది. ఇక్కడ నుంచి వచ్చింది. సరే. ఇక్కడ నుంచి వచ్చేసింది నెక్స్ట్ వీడియోలో. ఇది వచ్చేసి 1900. ఇది 4th ఇయరే మళ్ళా. ఓకే. ఇది 1985లో జరిగింది. ఇది ఆపేస్తున్నా. మూను కేతు కుజుడు అంతే. రికార్డింగ్ ఓకే. ఆపుతున్నా.